ఆశపోతు నక్క. ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. నక్కలకన్నీ వక్రబుద్ధిలే. అవి జిత్తులు మారి గుణం కలవి. అందుకే నక్క జిత్తులు అనే మాట పుట్టింది. అవి సాధారణంగా పులులు, సింహాలు వంటి క్రూర మృగాలు వేటాడి తినగలిగినంత మాంసాన్ని తిని అవి వెళ్ళిపోయాక ఆ మిగిలిన మాంసాన్ని, ఎముకలను తింటాయి. ఎక్కువ కష్టపడలేకుండా వాటికి ఆహారం లభిస్తుంది. రెక్కాడితే డొక్కాడదు అన్న బాధ లేదు. అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్కకి ఒక సువర్ణ అవకాశం లభించింది. వేటాడిన లేడిని భుజాన వేసుకుని ఒక వేటగాడు బలిష్టంగా ఉన్న పందిని తరుముకుంటూ నక్క ఉన్న పొద దగ్గరికి వచ్చాడు. విల్లు ఎక్కుపెట్టి వాడిగా ఉన్న బాణాన్ని సంధించాడు. కొద్దిలో గురి తప్పటంతో పంది గాయపడింది కానీ చనిపోలేదు. రెచ్చిపోయిన కోపంతో పంది వేటగాడి మీద దాడి చేసి పీకి రక్కి చంపేసింది. బాణం తగలటం వల్ల, అలసట వల్ల పంది కూడా చనిపోయింది. వేటగాడు పంది మధ్య జరిగిన తొక్కిసలాటలో అటువైపు సరసరా పాకుంటూ వెళుతున్న పాము నలిగి నుగ్గు మరణించింది. నక్క ఎదురుగా పంది, పాము, లేడి, మనిషి మాంసం. నక్క ఆనందానికి అంతులేదు. ఎంత విందు భోజనం! కళ్ళకి విందు, కడుపుకి విందు అని సంబరపడిపోయింది. ఇదే పర్వదినం. ఆహా, ఏమి నా భాగ్యము! ఎంత అదృష్టం! అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు అని నన్ను వెతుక్కుంటూ ఎంత మాంసం నా ముందుకొచ్చి పడింది. సరేలే, ఈ 4 మాంసం ఎప్పుడైనా తినొచ్చు. ముందుగా నరాలతో చేసిన వెంటి నారిని తింటాను అని విల్లు మీద కాలు పెట్టి నారిని బలంగా లాగింది. వింటినారి బలంగా నక్క గుండెకి తగిలింది. బాణం కొస వెళ్ళి గొంతులో గుచ్చుకొని నక్క ప్రాణం విడిచింది. బుద్ధి కర్మానుసారనే అన్నారు. కర్మ అనుసరించే బుద్ధి ఉంటుంది. చెడ్డ రోజుల్లో బుద్ధి వక్రించి కాని పనులు చేయిస్తుంది. దురదృష్టవంతులను బాగు చేసేవారు లేరు. నీతి: ఏరులు తెగపారినను కుక్కకు గతుకుటయే గతి.